స్వాతంత్రం గురించి నా మనసులో మెదులుతున్న ముచ్చట్ని న్యూస్ లైన్ శంకర్ గారు బ్రహ్మాండంగా తిలకించడం కూడా జరిగింది. నిజానికి చెప్పాలంటే ఈ 80వ స్వాతంత్ర భారతదేశంలో ఎటువంటి స్వాతంత్రం మనకుందా, లేకుంటే పక్కోళ్ళకుందా, రాజకీయ నాయకులకుందా అనేది గౌరవ శంకర్ గారు చాలా చక్కగా రాయడం కూడా జరిగింది. అయితే ఈ స్వాతంత్ర కథని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతంత్ర్యమా నీవెక్కడా, 80 వసంతాల స్వాతంత్ర భారతం ఎవరికి సొంతం, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి కేంద్రీకృతమైన దేశ సంపద, ఆకలి కేకలు ఆకాశాన్ని తాకుతున్న నిరుద్యోగ రక్కసి, భారత రాజ్యాంగంపై పాలకుల ఉక్కుపాదం, ప్రశ్నించే గొంతుకలపై దేశద్రోహ ముద్ర, కుల మత విద్వేషాల మధ్య నలిగిపోతున్న భిన్నత్వంలో ఏకత్వం, సమైక్య స్ఫూర్తికి తూట్లు, రాష్ట్రాల హక్కుల నిర్వీర్యం, దేశానికైతే వచ్చింది కానీ ప్రజలకు రాని అసలైన స్వాతంత్రం, సంస్కృతి భేదాలు, పల్లె ప్రయాణము, ఉద్యోగాలు లేవు, రైతుల ఆత్మహత్యలు, తీర ప్రాంత వరదలు, పల్లెల్లో మతాల మధ్య చిచ్చులు, గనులు, పారిశ్రామికరణ. అయితే ఇంత గొప్పగా ఉంది భారతదేశం గొప్పతనమై. దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు గడిచిన సామాన్యుడు ముంగిట మాత్రం ఇంకా చీకట్లే అలుముకున్నాయి. తెల్ల దొరల నిర్బంధం పోయి స్వదేశీ పాలన వచ్చిన, ఆకలి కేకల నిరుద్యోగపు నిరాశ, అన్నదాతల ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, రాజ్యాంగ హక్కుల హననం కొనసాగుతూనే ఉన్నాయి. దేశానికి సరిహద్దులు స్వాతంత్ర్యం వచ్చింది సరే, కానీ పేదరికం, భయం, వివక్ష లేని అసలైన స్వాతంత్రం ఈ దేశ ప్రజలకు దక్కేది ఎప్పుడు, ఆ విముక్తి తెల్లారేది అన్నాడు. స్వాతంత్ర్యమా నీవెక్కడ, సామాన్యుడికి దక్కిందేమిటని చెప్పేసి ఇంత గొప్ప పత్రిక. నమస్తే తెలంగాణలో చూడండి, V6లో చూడండి, ABN ఆంధ్రజ్యోతిని చూడండి, ఈనాడు పేపర్లో చూడండి, ఏ పేపర్లైనా ఈ విధంగా రాసిందా? తెలంగాణ గొంతుకగా, భారతదేశ గొంతుక ఈరోజు మాట్లాడింది ఈ పత్రిక. అయితే మనకు నిజంగానే స్వాతంత్రం వచ్చిందా? 80 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో మనకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా అంటే నేను రాలేదనే చెప్తా. ఈ భారతదేశంలో స్వాతంత్రం రాజకీయ నాయకులకు వచ్చింది, మనకు రాలా. ఈరోజు కబ్జాలు చేసుకోవడానికి వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది, ప్రభుత్వ భూముల్ని వేలమేసి కబ్జాలు చేసుకోవడంలో వాళ్ళకు వచ్చింది. ఈరోజు ఇంత స్వాతంత్రమైన భారతదేశంలో ఒక ఛాయ్ అమ్ముకునేటోడికి, ఓటుకు నోటు కేసులో దొరికినోడికి, తంబాకు అమ్ముకునేవాడికి రాజ్యాధికారం దొరుకుతుంది తప్ప ఈరోజు చదువుకున్నోడికి, గ్రాడ్యుయేట్లు పాస్ అయినోడికి, ఈరోజు భారతదేశం గురించి, ప్రపంచ దేశాల గురించి నాలెడ్జ్ ఉండి ప్రతి దేశం మీద పట్టున్న ఏ ఒక్క యువకుడికైనా రాజకీయంలో ముందుకు వచ్చే అవకాశం ఉందంటే రాలా. ఎవరికి స్వాతంత్రం వచ్చింది ఇక్కడ? ఎవరి బతుకులు మారాయి? అంబేద్కర్ అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇది నా బడుగు బలహీన వర్గాలకు పనికొస్తం చెప్పేసి రాజ్యాంగం రాస్తే, ఆ రాజ్యాంగం పైన కూడా ఉక్కుపాదం మోపి ఈరోజు స్వేచ్ఛలు హరించి ప్రజల ఆస్తుల్ని, ప్రజలకు రావాల్సిన గ్యారంటీల్ని, ప్రజలకు దక్కాల్సిన ప్రతి ఒక్క ఫలాల్ని ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బు లేదని చెప్పేసి నానా వంచనలు రాసుకుంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. స్వాతంత్ర ఉద్యమ టైంలో భారతదేశం రూపాయి $1తో సమానం. అట్లాంటిది ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రూపాయిని విడిగా దోచుకున్నాకనే ఈరోజు ఆ రూపాయి విలువ పడిపోయి ఈరోజు అమెరికా కింద బానిసల లెక్క తయారైంది మన రూపాయి. ఈరోజు అంత గొప్పగా తయారైంది. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? ఎవరికి వచ్చింది స్వాతంత్రం? ఆనాడు బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళ పరిపాలించారు. ఒక లెక్కను చూసుకుంటే వారి పరిపాలన బెటర్ అనిపించింది తప్ప ఈరోజు రాజకీయ నాయకుల యొక్క పరిపాలన బాగాలేదని చెప్తారు ప్రజలు కూడా. ఆనాడు బ్రిటిషర్లు ఒక్కడేసారి చంపిర్రు, నీది నాకు ఆస్తి కావాలి, నీ భూమి నాకు కావాలి అని చెప్పేసి భారతదేశం పైన నా దేశాన్ని వీడిపోనరా అని చెప్తే ఎవరైనా అడిగితే ఒకటే దెబ్బకు కాల్చి చంపేసిర్రు. కానీ వీళ్ళ లెక్క హింసించి మానసికంగా, శారీరకంగా చంపి మరి ఈ విధంగా చేయలా. భారతదేశం వాళ్ళు వదులుతూ భారతదేశానికి ట్రైన్ మార్గాన్ని ఇచ్చిపోయారు, ఓడరేవుల మార్గం ఇచ్చిపోయారు, భారతదేశానికి ఎన్నో కట్టడాలు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క గన్, వాళ్ళ యొక్క జైల్ సిస్టమ్, వాళ్ళ యొక్క న్యాయస్థానం, వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ ప్రతిదీ ఈరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు బ్రిటిషర్లకు అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఇది భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. ఏం చేశారు? ఎన్నికల ముందేమో మేము సాగదీస్తాం, మా అంత మొగోళ్ళే లేరు,
మేము విచ్చలవిడిగా చేసేద్దామని చెప్పిన ఈ స్వాతంత్ర భారతదేశంలో అధికారంలో వచ్చిన తర్వాత గడిచిపోయిన ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళని జైలుకు పంపిస్తారని మాట్లాడుకుంటూ వీళ్ళని జైలుకు పంపిస్తారని మాట్లాడుకుంటూ ఈరోజు కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడికైనా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయా? ఎవరికి వచ్చింది స్వాతంత్రము? ఏ ప్రజలకు వచ్చింది స్వాతంత్రము? ఈరోజు ఎవరైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే కథం అతను జైలు పాలు చేస్తూ ఉన్నారు, దేశ ముద్ర అతని మీద వేస్తూ ఉన్నారు. ప్రభుత్వాల పరిపాలన చక్కగా లేదు, ఈరోజు ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి, ఇల్లీగల్ కబ్జాలు చేస్తూ ఉన్నాయి, కొండల్ని పుట్టల్లో మింగేస్తూ ఉన్నారు, ఇన్ని జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వివాదం పైన భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలపైన క్వశ్చన్ చేస్తే ఈరోజు జర్నలిస్టులకు దక్కుతున్న అరెస్టులు ఇదేనా స్వాతంత్ర్యం అంటే? 80 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఒక పేదవాడికి సరైన ఇల్లు లేదు, ఒక చదువుకోవాలనున్న గవర్నమెంట్ పిల్లలకు తాగునీరు ఉండదు, వాళ్ళకు వాడుకోవడానికి నీళ్లు ఉండదు, సరైన తిండి ఉండదు, ఏది కూడా ఉండదు. కానీ మన ప్రభుత్వాలు గొప్పయి, మన ప్రభుత్వ జెండాలు గొప్పయి. భారతదేశ జెండాల కన్నా ఈరోజు చూడండి ఎక్కడ చూసినా కూడా జెండాలు రోడ్ల మీద పడి ఉంటాయి. అంత గొప్ప భారతదేశం కొంత ఎంతమంది ఈరోజు గాంధీ నెహ్రూ కనబడతారు మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు. స్వాతంత్రం వాళ్ళది ఎలా? స్వాతంత్రం వాళ్ళ ద్వారా రాలా. శాంతియుతంగానో గొంగళ్ళు వేసుకోనో కర్ర పట్టుకొని అద్దాలు పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతే స్వాతంత్రం రాలా. వెనుక ఒక యుద్ధం నడిచింది, వెనుక ఒక రక్తాన్ని మరిగించి ఈరోజు అడుగడుగున యుద్ధాలు చేసిన సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇండియన్ ఆర్మీని స్థాపించి ఆయన బ్రిటిష్ వాళ్ళకు ఉత్సవోపించాడు. బ్రిటిషర్లో ఉన్న ఒక జర్మన్ సంథింగ్ అతని పేరు ఏదో ఉంది, ఆ జర్మనీకి సంబంధించిన ఓ వ్యక్తి అడుగుతున్న బ్రిటిష్ వాళ్ళని ఎందుకు భారతదేశాన్ని వీడి వెళ్ళిపోతున్నారంటే భారతదేశంలో అనుకోని విధంగా ఒక సైన్యం తయారైంది, ఆ సైన్యానికి తగ్గట్టుగా ఒక నాయకుడు తయారైండు, అతని పేరు సుభాష్ చంద్రబోస్. జనరల్గా వ్యవహరించి ఈరోజు భారతదేశంలో అడుగడుగున బ్రిటిష్ వాళ్ళ యొక్క అంతు చూస్తూ ఉన్నాడు. అతని సైన్యాన్ని చూసి మేము తట్టుకోలేక పారిపోతున్నామని చెప్పేసి ఆ రోజు భారతదేశాన్ని వీడి తెల్లోళ్ళు పారిపోయారు. శాంతియుతంగా చేస్తే ఎవరి దగ్గర కాళ్ళలో మొక్కితే ఈ చెంప ఆ చెంప వాయిస్తే భారతదేశం రాలా. ఉద్యమాలు చేస్తే వచ్చింది భారతదేశం, ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చింది భారతదేశం. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఎందరో మంది మహామహులు, చరిత్ర గుర్తించని ఎందరో మంది, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎందరో చరిత్రలో పేజీల్లో కూడా రాని గొప్ప గొప్ప అమరవీరులు ఆ యొక్క అంధకారంలో కలిసిపోయి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు తప్ప ఎవడో ఇచ్చిపోతే రాలా, తెల్లోడు ఇచ్చిపోతే రాలా. భారతదేశంలో తెల్లోని తరిమి కొట్టిన చరిత్ర మనది. భారతదేశంలో తెల్లను ఉరికించి కొట్టి ఈరోజు భారతదేశాన్ని కైవసం చేసుకున్న చరిత్ర మనది. అదే సుభాష్ చంద్రబోస్ గారు ఒకానొక నాడు హిట్లర్ని కలవడానికి పోతాడు. హిట్లర్ని కలవడానికి పోయి హిట్లర్తో అంటున్నట, మీరు నాకు ఈ యొక్క భారత స్వాతంత్ర ఉద్యమం కోసం నా దేశానికి విముక్తి కలగాలి, మీ సహాయం నాకు కావాలని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని అడిగితే, నిన్ను చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తూ ఉంది, నీలాంటోడు నా దేశంలో ఉంటే ఆర్మీ రాష్ట్ర భారత ప్రపంచ దేశాలను శాసించేటువంటి నీలాంటి లేకపోవడం వల్లనే నేను చేసుకున్న దురదృష్టం అని చెప్తాడు. సరే, నేను నీ భారతదేశం స్వాతంత్రానికి నేను నీకు సహాయం చేస్తా, కానీ నాకు బదులుగా నీకు స్వాతంత్రం రాగానే నా ఆర్మీలో వచ్చి జాయిన్ అయిపోవాలనగానే బేషరతుగా వచ్చి జాయిన్ అయిపోతా అంటే అదేంది? స్వాతంత్రం రాగానే అక్కడ నేను నాయకత్వం చేయాలి, భారతదేశం మీద నేను ప్రధానమంత్రిని అవ్వాలి, అవన్నీ ఏది లేదా నీకంటే నాకు అదేది లేదు. నా దేశానికి స్వాతంత్రం రావాలి, నా యొక్క బానిస సంఖ్యలతోటి ఇబ్బంది పడుతున్న ప్రజల బ్రతుకుల్లో ఆ సంఖ్యల రక్తము దిగాలని చెప్పేసి ఆనాడు ఆర్మీ జనరల్లో చేరడానికి కూడా సిద్ధమైపోయాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. మా భారతదేశంలో పడితింటున్న మీకేంద్ర ఇంత నొప్పి, మా భారతదేశంలో ఉండి మా మీద పెత్తనం జనాయిస్తారా అని చెప్పేసి ఆనాడు భగత్ సింగ్ గారు ఎవరి మీద? బ్రిటిషర్ల మీద ఎదురు తిరిగితే వాళ్ళ దోస్తులను ముగ్గురిని పట్టుకొని ఈరోజు జైళ్ళలో వేసి మీ ముగ్గురికి ఉరి శిక్షలు వేస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా నా భారతదేశానికి ఒక్కసారి కాదు 100 సార్లు చనిపోవడానికైనా సిద్ధం అని చెప్పేసి ఉరి కంబాలను పూలమాలలుగా ఊహించుకొని మరి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళ చరిత్ర ఎక్కడైనా వర్ణించబడుతుందా? వర్ణించబడదు. ఈరోజు వర్ణించబడదు. అట్లాంటి వాళ్ళే అంత గొప్ప ఉద్యమాలు జరిగినాయి, అంత ప్రాణ త్యాగాలు జరిగినాయి. అన్ని జరిగినా కూడా నా భారతదేశ ప్రజలు మతాల మధ్యలో ఆగమైతూ హిందూయిజం, ముస్లిమిజం, క్రిస్టియానిటీ అని చెప్పేసి కొట్లాట పెట్టించి బ్రిటిషర్ల కన్నా దారుణంగా పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని. ఈరోజు దారుణంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఈరోజు నిజం చెప్పుకోవాలంటే
ఈరోజు వీళ్ళ పరిపాలన కన్నా బ్రిటిషర్ల పరిపాలన ఏకదమని చెప్పుకోవచ్చు. వాళ్ళు భారతదేశ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించిర్రు, వాళ్ళు భారతదేశ పిల్లలకి ఒక సిస్టమ్ని నేర్పించిర్రు, వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి మోస్ట్లీ ఉద్యోగాలు కల్పించిర్రు. కానీ ఈరోజు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఛాయ్ అమ్ముకునేటోనికి దేశాన్ని అప్పగించిర్రు, ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పగించిర్రు, తంబాకు అమ్ముకుంటూ దొరికిన ఇంకోనికి జిల్లాలు అప్పగించే కార్యక్రమాలు చేసిర్రు. అంత గొప్ప స్వాతంత్రమైన భారతదేశం మనది, అంత గొప్ప స్వాతంత్రమైన భారతదేశం మనది. ఈరోజు 80 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మనం చూసుకుంటే సోదరులారా, ఈరోజు ఎవరికి ఏమొచ్చింది? రోడ్లు అడిగితే ఈ రోడ్లు వేయరా, ఇన్ని రోజులు ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే నేను బీఆర్ఎస్లో అయిపోతా. ఆ టైంలో నా మీద బీఆర్ఎస్ ముద్ర పడుతుంది. వీళ్ళకి ఇల్లు లేదురా, ఇల్లు ఇయ్యండిరా అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే నేను బీఆర్ఎస్ పార్టీని అయిపోతున్నట. ఈరోజు రోడ్లు బాగోలేవు, చదువుకునే విద్యార్థులకు సరైన విద్య లేదు, ఈరోజు హాస్టల్లో ఉంటున్న గురుకుల స్కూళ్ళలో ఉంటున్న వాళ్ళకు సరైన తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, ఏది కూడా లేని వాళ్ళకు ఈరోజు నానా రకాల ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని అడగడానికి ముందుకు పోతే ఈరోజు మనమేమో బీఆర్ఎస్ పార్టీకి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో తెలుసా? ఈరోజు రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నా కూడా చూపించకుండా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఒకటి ఉంది చూసిర్రా? వాళ్ళు జోకిర్ లెక్క చూసుకుంటే ఈ టీవీ5 మధ్యలో ఏబిఎన్ కానీ జోకుడు ఉంటారు చూసిర్రా? వరుసబట్టి తరాజులు పెట్టి జోకుతూ ఉంటారు. వాళ్ళు జర్నలిస్టులా, మాలాంటి వాళ్ళు జర్నలిస్టులా? సో నేను కోరుకునేది ఒకటే, భారతదేశం మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ లాంటి ఈరోజు దేశానికి పట్టిన ఒక పీడని వదిలించుకోవడానికి భారతదేశం మరోసారి ఉద్యమాన్ని చేపట్టే ప్రయత్నాలు జరిగే అవకాశం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కుప్ప కూల్చే ఉద్యమాలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క యువత ఒకటే ఆలోచించుర్రి, తెలంగాణ కానీ భారతదేశం కానీ ఎవడో ఇస్తే రాలా, కొట్లాడితే వచ్చింది, పండబెట్టి తొక్కితే వచ్చింది. భారతదేశ కత్తిని తెల్లుల రక్తంతో తడిపితే ఈరోజు స్వాతంత్రం వచ్చింది తప్ప అడ్డాగోలు ఎవడో ఇస్తే స్వాతంత్రాలు రాలా, అడ్డాగోలు ఎవడో ఇస్తే తెలంగాణ రాలా. కొట్లాడినం, ప్రాణ త్యాగాలు చేసిర్రు, రక్తాలు చిందిచ్చిర్రు. లెక్కలేని ఉద్యమకారులు తమ సైతం భూములు లెక్క చేయలే, ఉద్యమాల్లో ప్రాణాలు లెక్క చేయలే, ఉద్యమాల్లో కుటుంబాన్ని లెక్క చేయలే. ఆనాడు అంతగానో ఇది చేసుకుంటే ఈరోజు భారతదేశాన్ని దోచుకుంటుంది ఎవరు? తెలంగాణలో అంత ఉద్యమాలు జరిగి అంత గొప్ప గొప్ప వాళ్ళకు ఈరోజు ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ వస్తే తెలంగాణని అడ్డగోలుగా దోచుకొని తింటున్న అడ్డగాడిదలు ఎవరు? ప్రజలు దయచేసి ప్రజలు మేలుకోవాలా. ఈ తెలంగాణలో ప్రతి ఒక్క యువతకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ తరం మారింది, మనం కూడా మారాలా, మనం కూడా ప్రశ్నించాలా, మనకు రావాల్సిన హక్కుల్ని బాధ్యతగా కొట్లాడాలా. ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే ముందు పనిచేసిన తర్వాత నిలబడాలా. అట్లాంటి సిస్టమ్ని ఒకటి మనం తీసుకురావాలా. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని యువత మన భారతదేశంలో ఉంది, ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని సైన్యం మన భారతదేశంలో ఉంది. మనం తలుచుకుంటే సిస్టాన్ని తొక్కి నారదీయొచ్చు, సిస్టాన్ని మార్చొచ్చు. ఈ విధమైన రాజ్యాలు, ఈ విధమైన బానిస సంఖ్యలతోటి ఇంకా భారతదేశం తల్లడిల్లుతూనే ఉంది, భారతదేశం ఇబ్బంది పడుతూనే ఉంది, భారతదేశం ఎన్నో రకాలుగా కుమిలిపోతూనే ఉంది. భరతమాత అని చెప్పుకునే ఆ తల్లికి కూడా సంఖ్యలు వేసి ఈరోజు నానా యాచనాలు చేసే కార్యక్రమాలు అయితే ఉంది సోదరులారా.